వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి మాత. కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు. నూకాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాల్లో నేత్రపర్వంగా జరిగిన తుండలాభిషేకం. విజయదుర్గాదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్న భక్తులు. మానవత్వం చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కోలాట బృందాన్ని సొంత గ్రామాలకు తరలించిన ఎమ్మెల్యే. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టులు మృతి. బంగాళాఖాతంలో వాయుగుండం, మరో 4 రోజుల పాటు వర్ష సూచన. జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్ కాకర్ల రామచంద్రరావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి తుండాభిషేకం చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం లలితాదేవి అవతారంలో ముత్యాలమ్మ తల్లి దర్శనమివ్వనున్నట్లు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ తల్లి దసరా ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో ఆదివారం వారణాసిలోని అన్నపూర్ణదేవి ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాల రీతిలో 108 కిలోల బియ్యంతో అమ్మవారికి అభిషేకం చేశారు. తుండలాభిషేకం విశిష్టత, అన్నపూర్ణ అవతారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ భక్తులకు వివరించారు. దాసరి దొరారెడ్డి, ఉషా దంపతులు, పడవల శ్రీకాంత్, చాందిని దంపతులు, రామచంద్ర అధినేత కృష్ణారావు, చంద్ర బ్రదర్స్ తదితరులు ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం శ్రీరామ వినాయక కోలాట బృందం, పట్టణపాలెం శ్రీ సాయికృష్ణ గంగానమ్మ కోలాట బృందం గురువు రామకృష్ణ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన చేశారు. 6వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారని, ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం, మూల విరాట్ కు ఏకదశ మంగళహారతితో పాటు ఉదయం 9 గంటల నుండి శ్రీఫలముతో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, సాయంత్రం హరే శ్రీనివాస అభయాంజనేయ భజన సమాజం వారిచే కోలాటం జరుగుతుందని తెలిపారు. శ్రీమాత్రే నమః. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులు దర్శనిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశంలో మనందరం కూడా ఉన్నాం. జీవులకి ప్రాణాన్ని నిలబెట్టేది అన్నం. అన్నంతోటే సమస్తమైనటువంటి మానవాలు, జీవరాశులు అన్ని కూడా మనుగడ సాగించగలుగుతాయి. ఈ అన్నమే ప్రాణంగా మారుతుంది, శక్తిగా మారుతుంది. అన్ని జీవులలోనూ అన్నాన్ని అందించి వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టమైన అలంకరణలో ఈ రోజున నూకాలమ్మ తల్లిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున 108 కేజీల బియ్యంతో అమ్మవారికి విశేష రీతిలో అభిషేక కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ప్రధానంగా ఇది వారణాసి, అంటే మన పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి ఆలయంలో ఏ రకంగా అయితే అభిషేక కార్యక్రమం జరుగుతుందో అదే రీతిలో 108 కేజీల బియ్యాన్ని అమ్మవారికి అభిషేకించడం జరిగింది. ఆలయ కమిటీ ముందుగానే ప్రకటించినట్లుగా భక్తుల యొక్క ఈతి బాధలు నివారణార్థం, భక్తులు సుఖ సంతోషాలతో ఉండటం కోసం, ఐశ్వర్య వృద్ధి కోసం, ముఖ్యంగా అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా
కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2-3 రోజుల్లో ఈ బియ్యాన్ని మళ్ళీ భక్తులకు ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆలయ కమిటీ నుంచి అది గమనించవలసింది కోరుతున్నాం. ప్రధానంగా రేపు నూకాలమ్మ తల్లి మహాలక్ష్మి అవతారంలో భక్తులు దర్శనం అవబోతున్నారు. 5వ రోజు అంటే సోమవారం వచ్చింది. మనకి మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శించుకోవడం శ్రీఫలాలతో కూడినటువంటి పూజా కార్యక్రమం ఆలయ ముఖ మండపంలో శ్రీమూర్తులందరూ కూడా వచ్చి స్వయంగా ఇక్కడ ఆచరించుకునేటువంటి అవకాశాన్ని ఆలయ కమిటీ ఇచ్చింది. కాబట్టి ఇందులో కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోమని. ఎందుకంటే చేసుకునేటువంటి పూజ ఈ నవరాత్రులు ఏం చేసుకున్నా మన కుటుంబానికి వృద్ధి కోసం. కాబట్టి ఆలయ కమిటీలు పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ భక్తుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై వాళ్ళ జీవితాలను తరింపు చేసుకోవాల్సిందిగా మరోసారి అమ్మవారి ఆలయం నుంచి, అమ్మవారి సన్నిధి నుంచి దివ్య పాదాలను బట్టి అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. లలితాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సోనీ మెడికల్స్ అధినేత కోలాటి నాగేశ్వరరావు జ్యోతి దంపతులు, సత్యవరపు దుర్గా కుమార్, సింధు భార్గవి దంపతులు, తాటికొండ సత్యనాగ వెంకట గోపాలకృష్ణ, కృష్ణదీపిక దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. మార్వాడీలతో పాటు భక్తులు దాండియా ఆడారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సహస్ర గులాబీలతో అర్చన చేశారు. లలితాదేవి అలంకరణ పోటీలను నిర్వహించారు. లక్కీ డిప్లో గెలుపొందిన విజేతకు బజాజ్ వైట్ గ్రైండర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి ఉదయ్ కుమార్, గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, పరిపూర్ణ, ఎర్రం గీత పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పండిత పురోహితులు జంగారెడ్డిగూడెంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మ పాహిమమంటూ భక్తులు అమ్మవార్లను కొలుస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగారమ్మ తల్లి ఆలయం భక్త సుందరమైంది. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. క్యూ లైన్ లో నిలబడి గ్రామదేవత గంగారమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. సాయితేజ టైలరింగ్, వెల్టెక్స్ టైలర్స్, కొంకిమెల్ల శేఖర్ గుప్తా, సురేష్, రాజేష్ బాబులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. కానూరి శ్రీనివాసరావు దంపతులు, పెయింటర్ కొల్లి రాంబాబు, వరలక్ష్మి దంపతులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి పూజా విశేషాల గురించి సిటీ న్యూస్ తో మాట్లాడారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 4వ రోజుగా శ్రీ గంగారమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. అలాగే సామూహిక పూజా కార్యక్రమాలు, శాంతి హోమ కార్యక్రమాలు భక్తి ప్రపక్తులతోటి జరుపుకున్నారు. అలాగే రేపు శ్రీ గంగారమ్మ అమ్మవారు సోమవారం రోజున శ్రీ గంగారమ్మ అమ్మవారు చండీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. మహాచండీదేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ చండీ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ఉదయం 7:30 పూజా సామాగ్రి అంతా కూడా తెచ్చుకుని ఈ పూజా సామాగ్రి తెచ్చుకుని పూజా కార్యక్రమం జరిపించుకోవచ్చు. అలాగే రేపు ఉదయం 10:30 గోపూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది కమిటీ వారి ఆధ్వర్యంలో. కావున భక్తులందరూ కూడా సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ గోదేవుణ్ణి పూజించుకునేటువంటి మహద్భాగ్యాన్ని ఆ గోపూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని పరమ పవిత్రమైనటువంటి ఆ గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కనుక ఆ గోవార్చన కార్యక్రమం ఆచార్యులు వారు నిర్వహిస్తారు. కావున భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే రేపు రాత్రి లలితా సహస్రనామ పారాయణ,
వికాస్ తరంగిణి వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే భజనా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. కావున ఈ మన జంగారెడ్డిగూడెంలో జరిగేటువంటి శ్రీ గంగానమ్మ వారి యొక్క దివ్య సన్నిధానంలో అవతార అలంకార మహోత్సవాలని, విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. జై శ్రీ గంగానమ్మ. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. బ్రహ్మశ్రీ ఇరంటి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ నేతృత్వంలో పండిత పురోహితులు కిరణ్, ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ పూజలు చేస్తున్నారు. లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు వాసవి మాత దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన మాతు రాజా దంపతులు, వనపర్తి అప్పల్ శ్రీనివాసరావు దంపతులు, బచ్చు రామ్మోహన్ రావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. శారదా షోరూం నిర్వాహకులు అమ్మవారికి చీరను బహుకరించారు. భూమా గోపాలరావు అండ్ బ్రదర్స్ ప్రసాద వితరణ చేశారు. కుంకుమ పూజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పలువురు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పల్లకొత్తులు శ్రీనివాస్, వందనపు కాశీ, కర్పూరం జనార్దన్, గుడిమెట్ల ప్రభాకర్, ఏలూరు రమేష్, మహాంకాళి కిరీటి, కర్పూరం వాసు, జయవరపు నాగేశ్వరరావు, వేముల సాయి, జంగల జగదీష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాసవిమాత ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం నడిబొట్టున వేచి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు 4వ రోజున లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు విశేషంగా అలంకరించున్నారు. అదే ఈరోజు లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. యావన్న భక్తులకు తెలియజేయబడుతున్నది. అలాగే రేపు ఉదయం కాత్యాయనిదేవి అలంకారంలో అమ్మవారు విశేషంగా అలంకరించున్నారు. భక్తులకు తీర్థప్రసాదం తీసుకుని ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, పాడి పంటలు, వ్యవసాయము ఆయురారోగ్యంతో ఉండవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అలాగే 9/10/2024 సరస్వతీదేవి అలంకారముతో విశేషంగా అలంకరించున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి పిల్లలతో ఎవరైనా సరే సరస్వతీదేవి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలయంలోకి వచ్చి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. ఈరోజు వాసవి ఆలయంలో దసరా మహోత్సవం వేడుకల్లో 4వ రోజుగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే రేపు కాత్యాయనిదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు పూజలో వనపర్తి శ్రీను దంపతులు, అలాగే మాతు రాజా గారి దంపతులు, అలాగే బచ్చు రామ్మోహన్ దంపతులు పూజలో కూర్చున్నారు. ఈ అమ్మవారి అలంకరణకు చీర శారదా షోరూం వారు సమర్పించారు. ప్రసాదమును భూమా గోపాలరావు అండ్ బ్రదర్స్ వారు సమర్పించారు. అలాగే వారికి అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాల సందర్భంగా ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో అర్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గురవాయిగూడెంకు చెందిన దల్లి చంద్రశేఖర్ రెడ్డి, రాణి జయప్రద దంపతులు, ట్రస్ట్ సభ్యులు కోన పార్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శంభో శంకర నాకు ఇచ్చేసి జై దుర్గా భవానీ మాతకు. మన గురవాయిగూడెం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉపాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరి శ్రవణనవరాత్రుల సందర్భంగా 4వ రోజున ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారి అవతార అలంకారంలో అమ్మవారి ఎంతో వైభవంగా భక్తులందరికీ కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు మరి ఎన్నో విధాలుగా జరుపుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఆహ్లాదంగా అమ్మవారి దర్శనం ఇచ్చి మన మనోవాంఛ అంతా కూడా అమ్మవారు తీర్చిదిద్దుతారని, ఎటువంటి పరిస్థితుల్లో ఏమాత్రమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా చూసుకుంటారని భావంతో ఈ శవనవరాత్రులు కూడా జరిగే భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ 50 మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి
కృపకు పాత్రలు అవుతారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే 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 జ్ఞాన సరస్వతి మాతాకు జయ, అన్నపూర్ణ మాతాకు, అన్నపూర్ణేశ్వరి మాతాకు. నిరంతరం ప్రజలతో ట్రాఫిక్ తో రద్దీగా ఉండే జంగారెడ్డిగూడెం పట్టణం ఏలూరు రోడ్లోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొటనవేలు ధ్వంసం చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్రమైన విచారణ చేసి దోషులను చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా డీఎస్పీ రవిచంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహాసంఘం అధ్యక్షులు మొల్లా, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ బీసీ నేత కొనకళ్ళ నారాయణరావును జంగారెడ్డిగూడెం మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, బీసీ కృష్ణ బలిజ డైరెక్టర్ చేను ప్రసాద్, కొట్టారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బొద్ద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్గేట్ వద్ద భారీ వర్షం పడింది. ఈదురు గాలులు వీచాయి. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో దర్భగూడెంలో వాన కురిసింది. వింజారం తదితర ప్రాంతాలలో సైతం వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రజాసేవకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. జంగారెడ్డిగూడెం మండలం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు, చిన్నారులతో కూడిన భక్త బృందం పాల్గొని కోలాటాన్ని నిర్వహించారు. కోలాటం అనంతరం తిరిగి స్వగ్రామమైన మొండూరు వస్తుండగా కామవరపుకోట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. 2 గంటల సమయం పైగా వేచి చూచిన వారికి ప్రత్యామ్నాయం దొరకలేదు. అయితే అదే సమయంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై ఎండలో నిలుచుని ఉన్న చిన్నారులను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా వారికి చాక్లెట్లను అందజేస్తారు. వాహన విషయం తెలుసుకుని రహదారిపై ఇబ్బంది పడుతున్న చిన్నారులను, మహిళలను వారి స్వగ్రామానికి తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని తన అనుచరులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో హుటాహుటిన డీసీఎం వ్యాన్ ను తెప్పించి చిన్నారులను, మహిళలను క్షేమంగా వారి స్వగ్రామం చేరేలా చర్యలు చేపట్టారు. కోలాట బృందం తమ స్వగ్రామానికి క్షేమంగా చేరే వరకు వారికి అండగా ఉండేలా తన అనుచరులను సైతం వారికి తోడుగా పంపించారు. ఈ సందర్భంగా తమ అవసరాన్ని గుర్తించి అడగకుండానే నేను ఉన్నాను అంటూ అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చిన్నారులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్కిస్తానండి. అట్లా పెట్టండి. అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలను పోలీసులు శనివారం దంతేవాడ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ బస్తర్ ఐజీ పి సుందర్ రాజన్ ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 13 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలియజేశారు. మృతుల్లో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు గుర్తించారు. వీరిపై 1,30,00,000 రూపాయల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన 30 తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబూజ్మడ్ అడవుల్లో సుమారు 50 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం రావడంతో STF, BSF, BRG బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నెందూరు, తూలి అడవుల్లోకి జవాన్లు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా బలగాలు ఎదురు కాల్పులు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయని, ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక IMG మిషన్ గన్, 4 AK-47 గన్స్, ఇతర తుపాకులు, బుల్లెట్లు, BGLs, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. దండకారణ్య కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఉర్మిళపై 21 లక్షల రూపాయల అవార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇప్పటికీ గుర్తించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని, మిగతా వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని వెల్లడించారు. दिनांक 3 अक्टूबर को अबूजमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसमें बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से DRG एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से DRG और STF का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बारसूर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्र के अंदर आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के बाद आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज अभी तक कुल 31 वर्दीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं। साथ ही साथ LMG और AK-47 SLR इंसास तथा और भी अन्य ऑटोमेटिक हथियार बरामद किए गए हैं। अभी भी सर्च अभियान जारी है तथा आगे की जानकारी अपनी तरफ से दी जाएगी। భారతదేశ అంతరిక్ష కార్యక్రమం కేవలం రాకెట్లు, ఉపగ్రహాల గురించి మాత్రమే కాదని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడం ద్వారా భవిష్యత్తు తరాలు స్థిరమైన, సురక్షితమైన, పూర్తి అవకాశాలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందేలా చేయడమేనని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం భీమవరం బీవీ రాజు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 2024 ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఇది సమాజానికి అంతరిక్ష శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం యొక్క అపారమైన సహకారాన్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమమని తెలిపారు. 2024లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ థీమ్ తో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతరిక్ష సాంకేతికతలు, విశ్వం గురించి మన అవగాహనను విస్తరింపజేయడం దీని ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. శ్రీహరికోట పవర్ సెంటర్, BLF
డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం మాట్లాడుతూ ఇస్రో సాధించిన విజయాల పట్ల మనం గర్విద్దామని, అంతరిక్ష సాంకేతిక యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి కలిసి పనిచేద్దామని అన్నారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్పేస్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. స్పేస్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఇస్రో ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాల నమూనాలను జిల్లా కలెక్టర్ తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో షార్ ఎస్డిఎస్సి జనరల్ మేనేజర్ పి ఏడుకొండలు, విష్ణు కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్ బిందు, శ్రీహరికోట ఇస్రో శాస్త్రవేత్తలు, భీమవరం పట్టణం పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, విద్యార్థులు, ప్రజలు, విష్ణు కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Space and climate change. This highlights how space technologies are not only expanding our understanding of the universe, but also helping us address some of the critical issues we are facing in our time, like climate change. Through this event, we aim to showcase how ISRO's cutting-edge research is creating solutions for a sustainable future and to inspire the next generation to take part in this incredible journey. ISRO space missions have placed India among the top spaceflight nations in the world. From launching satellites that assist in weather forecasting to sending missions to Mars and Moon, ISRO's activities have transformed the way we live and understand our planet. Satellites such as INSAT, GSAT and Cartosat provide valuable data that help us monitor weather patterns, track natural disasters and manage water resources. This data is crucial in studying the effects of climate change, such as rising sea levels and melting glaciers. If you remember, last one day, our state has seen heavy flooding, heavy rains. As a district collector, the moment I wake up, you know what I do? Even till today, I check how the rain forecast is. All this data is contributed by this GSAT, Cartosat satellites. The flagship missions. I want to go bilingual and we will go vocal for vocal. First, madam. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి మాత. కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు. నూకాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాల్లో నేత్రపర్వంగా జరిగిన తుండలాభిషేకం. విజయదుర్గాదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్న భక్తులు. మానవత్వం చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కోలాట బృందాన్ని సొంత గ్రామాలకు తరలించిన ఎమ్మెల్యే. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టులు మృతి. బంగాళాఖాతంలో వాయుగుండం, మరో 4 రోజుల పాటు వర్ష సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.